హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు అనే ఒక క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ మాటకు వస్తే అది ఒక తెలుగులోనే లేదు, పాన్ ఇండియా అలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగులోను, హిందీలోను, కొంత తమిళ్లో కూడా ఇటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ భారీ బడ్జెట్ సినిమాలు వచ్చిన ప్రతిసారి వాటికి టికెట్లు పెంచడము, మొదటి 3 రోజుల్లోనే వాళ్ళకి పెట్టిన డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తున్నాము. ఈ టికెట్ల పెంపుకు సంబంధించి అనేక వివాదాలు కూడా మనం చూస్తున్నాం. దానికి నిర్మాతలు చెప్తున్నది ఏంటంటే, మనం భారీ బడ్జెట్తో సినిమా తీసినప్పుడు టికెట్ల రేట్లు పెంచడంలో తప్పేమీ లేదు అనేది నిర్మాతల వాదన. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే, మనం ఎక్కువ రేటు పెట్టి ఒక వస్తువు తయారు చేశాం కాబట్టి కొనుక్కునేవాడు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి అంటలో తప్పేమీ లేదు అనేది వాళ్ళ వాదన. దాంతోపాటుగా ఇంకొక వాదన ఏం చేస్తున్నారంటే, అసలు ఎందుకు ఈ భారీ బడ్జెట్ సినిమాలు తీయటం అంటే, దీనివల్ల మనం చాలా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలము, దీనివల్ల మనకు గ్లోబల్ ఆడియన్స్ కూడా వస్తారు, దాంతో తెలుగు సినిమా గ్లోబల్గా కూడా చాలా పెద్ద సినిమా కింద వెళ్తుంది, సో ఇది తెలుగు సినిమాకు కూడా మంచిది అనేది. ఈ 2 రకాల వాదనలో ఎంత వాస్తవం ఉందనేది మనం ఇవాళ చూద్దాం. ముఖ్యంగా గత సంవత్సరంగా వచ్చిన 5-6 సినిమాల విషయంలో ఈ వాదనని అప్లై చేసి ఇందులో ఎంత వాస్తవం ఉంది, నిజంగా ఈ భారీ బడ్జెట్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు సినిమాకి మేలు చేస్తున్నాయా, ఒకే ఒక్క వ్యక్తికి మేలు చేస్తున్నాయా, చేస్తే ఆ ఒక్క వ్యక్తి ఎవరు, ఎలా అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం లేటెస్ట్గా వచ్చిన హరిహర వీరమల్లునే తీసుకుందాం. హరిహర వీరమల్లు సినిమాకి 250 కోట్ల బడ్జెట్ అయింది కాబట్టి టికెట్లు పెంచుకోవడం తప్పు లేదు అనేది ఏం రత్నం అన్నారు. దానికి 2 రాష్ట్రాలు కూడా అవును అవును అనుకుంటూ టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చాయి. తెలంగాణలో అయితే మరీ అన్యాయంగా, నేను అసలు టికెట్లు పెంచుకోవడానికి అనుమతినివ్వను, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వను అని శపథం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత వెంటనే గేమ్ చేంజర్ సినిమాకై సమతాన్ని పక్కన పెడితే హరిహర వీరమల్లు విషయానికి వచ్చేప్పటికల్లా రాజుని మించిన రాజభక్తి కూడా ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో టికెట్ల రేట్లు చాలా ఎక్కువగా కూడా పెంచుకునే అవకాశం ఇచ్చారు. 2 చోట్ల కూడా ప్రీమియర్ షోకి 708 రూపాయలు టికెట్ ఉంటే, తర్వాత 10 రోజులకి ఆంధ్రప్రదేశ్లో ఇది మల్టీప్లెక్స్కి సంబంధించి 377 రూపాయలు ఉంటే, ఇక్కడ మాత్రం మొదటి 5 రోజులకు 531, ఆ తర్వాత 5 రోజులకి 472 రూపాయలు ఇచ్చారు. అంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ ధరలకు ఫ్యాన్స్ టికెట్లు కొనుక్కుని చూశారనమాట. సో ఒకసారి ఏఎం రత్నం గారి స్టేట్మెంట్ దగ్గరకు వద్దాం. 250 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసాం కాబట్టి అది రాబట్టుకోవడానికి టికెట్ల రేట్లు పెంచడంలో తప్పు లేదు అని. 250 కోట్ల బడ్జెట్ ఎందుకైంది? ఈ ఒక్క సినిమాకి, నేను ముందు మాట్లాడబోయే 4-5 సినిమాలకి ఒక గణనీయమైన తేడా ఉంది, అది కూడా చెప్తాను. సో 250 కోట్ల బడ్జెట్ ఎందుకైందంటే, సినిమా తీయటంలో ఆలస్యం కావటం వల్ల. సినిమా తీయటంలో ఆలస్యం ఎందుకైంది? రకరకాల కారణాల వల్ల. ఆయన మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి సినిమా షూటింగ్లకు రాకపోవటం వల్ల, ఒక డైరెక్టర్ సినిమాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటం వల్ల, ఆ తర్వాత వాళ్ళు అందులో తీసుకున్న VFX సరిగా లేకపోవడంతో పదే చేయటం వల్ల వచ్చిన ఖర్చుల వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఈ సినిమా భారీ బడ్జెట్ అయింది. అంటే ఈ సినిమా తీయటంలో ఉన్న సమర్థతలో ఉన్న లోపం వల్ల అది భారీ బడ్జెట్ అయింది, కానీ క్వాలిటీ వల్లనో గ్రాండ్యూర్ వల్లనో అది భారీ బడ్జెట్ కాలేదు. నేను 100 రూపాయలతో చేయగలిగిన వస్తువుని 250 రూపాయలకి చేశాను కాబట్టి నువ్వు ఆ డబ్బులు కొనుక్కోవాలి అనటం ఎంతవరకు సరైంది? ఇది ఒకటి. ఇకపోతే వేరే భారీ బడ్జెట్ సినిమాల విషయానికి వద్దాం. ఈ భారీ బడ్జెట్ సినిమాలన్నిట్లోనూ నిజంగా సినిమాకి ఎంత ఖర్చు పెడతారో తెలిస్తే మీరు అవాక్ అవుతారు. భారీ బడ్జెట్ సినిమాల వల్ల ఇండస్ట్రీకి మంచిది అనే ఒక మాట వింటున్నాం. వాళ్ళ వల్లనే థియేటర్లకు కూడా ఆడియన్స్ వస్తున్నారు. కాబట్టి ఇది ఇండస్ట్రీకి, థియేటర్స్కి మంచిది అనే ఒక మాట ఈ భారీ బడ్జెట్ నిర్మాతలు చాలా కాలంగా చెప్తున్నారు. సో ఇప్పుడు అది ఎంతవరకు వాస్తవం అన్న విషయం మనం చూద్దాం. ఎనీ భారీ బడ్జెట్ సినిమాలో హీరో రెమ్యూనరేషన్ 40-50% ఉంటుంది. నిజం. సలార్ అనే సినిమా, దాంతోనే కదా మొదలైంది మనకు టికెట్లు పెంచడం అనే ఒక ఆనవాయితీ. ఆ సినిమా 250 కోట్ల బడ్జెట్ అయితే, అందులో ప్రభాస్ రెమ్యూనరేషనే 100 నుంచి 150 crores అనేది సినిమా వర్గాలు చెప్తున్నాయి. అట్లాగే పుష్ప 2 తీసుకోండి. పుష్ప 2 బడ్జెట్కి సంబంధించి నేను 2-3 రకాల వార్తలు చదివాను. ఒకటి ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లని, ఇంకొకటి ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లని. 500 కోట్లు అన్నప్పుడు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 250-300 కోట్లు అని, లేదా 300 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైగా అని మాట విన్నాం. ఈ ఫిగర్స్ మనం కరెక్ట్గా చెప్పడం సాధ్యం కాదు. వాళ్ళు జనం కోసం ఒకటి చెప్తారు, అకౌంటింగ్ కోసం ఒకటి చెప్తారు, అసలు విషయాలు ఏంటో
మనకు తెలియదు, కానీ ఇన్ జనరల్గా రకరకాల సినిమా పత్రికల్లోనూ ఈ నిర్మాతలు చేసే స్టేట్మెంట్స్ నుంచి మాత్రమే మనం ఇది తీసుకుంటున్నాము. సో తెలుగులో ఇప్పుడు చాలామంది హీరోలు 100 crore హీరోస్ అంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఆధార్లోనే రామ్ చరణ్, దానికి కొంచెం అటు ఇటుగా జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు 100 crores దానికి కొంచెం అవతలో యువతలో ఉన్న హీరోలుగా. అంటే వాళ్ళు ఒక సినిమా చేశారంటే దానికి రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. ఒక్క హీరో రెమ్యూనరేషన్తో అయిపోదు కదా. హీరోయిన్ ఉంటుంది, విలన్ ఉంటాడు, మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళందరి రెమ్యూనరేషన్స్ మరొక 20% అవుతుంది. అంటే 60 నుంచి 70% కేవలం రెమ్యూనరేషన్స్ మాత్రమే ఉంటాయి. మిగిలిన 40%లో 20-25% మాత్రమే నిజంగా ప్రొడక్షన్కి జరుగుతుంది. అంటే ఇండస్ట్రీకి మంచిది అంటున్నాం కదా. ఇండస్ట్రీలో పనిచేసే చిన్న చితక వాళ్ళకు 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఈ సినిమా తీస్తే వచ్చే డబ్బులు ఇవే. మిగిలిన డబ్బులు మార్కెటింగ్ కోసం. ఇవాళ 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1 కోటి రూపాయలు పెట్టి మార్కెటింగ్ చేయాలి. అట్లాగే 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 కోట్లు పెట్టి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఒకటి వచ్చింది. ఎందుకంటే అట్లా విపరీతంగా మార్కెటింగ్ చేసి హైప్ చేస్తేనే కదా ఆ మొదటి 3 రోజులు టికెట్లన్నీ అమ్ముడుపోయేవి. అసలు ఈ మొదటి 3 రోజుల గొడవ ఏంటి? చాలా సినిమాలకు 3 రోజులు దాటి ఇది నడుస్తుందన్న నమ్మకం లేకపోవటం వల్ల ఈ 3 రోజుల్లోనే అయిన కాడికి సంపాదించాలి అనే ఒక పద్ధతి సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగింది. కానీ ఒక్కసారి ఒక మ్యాథమెటిక్స్ చేసి చూడండి. నిజంగా వాళ్ళ సినిమా బాగుంటే ఇది 2 వారాలు 3 వారాల్లో నడుస్తుంది అనే నమ్మకం వాళ్ళకుంటే 3 రోజుల్లో రెట్టింపో 3 రెట్లో పెట్టి సంపాదించే డబ్బులు, లేదా మొదటి వారం రోజులు రెట్టింపు డబ్బులతోటి సంపాదించే డబ్బుల్ని ఒక 2 వారాల సినిమా నడుస్తుందనే నమ్మకం ఉంటే ఇక్కడ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే టికెట్లు పెంచమని అడుగుతున్నారు అంటేనే వాళ్ళకే ఎక్కడో అనుమానం ఉంది ఈ సినిమా నడుస్తుందో నడవదో అని. అందుకే మొదటి 3 రోజుల్లో 3000 స్క్రీన్స్లో, 4000 స్క్రీన్స్లో, 5000 స్క్రీన్స్లో ఒకేసారి రిలీజ్ చేసి 3 రోజుల్లో డబ్బులు తీసేసుకొని పోతారు. సినిమా బాగున్నా బాగాలేకపోయినా డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అని. అయితే దీనికి ఇండస్ట్రీలో ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. సోమవారం నాటికే పైరసీ కాపీలు వచ్చేస్తున్నాయి కాబట్టి తప్పట్లేదు అని. నిజానికి ఈ సినిమాలన్నీ కూడా గ్రాండ్యూర్ ఉన్న ఫిలిమ్స్. ఇట్లా గ్రాండ్యూర్ ఉన్న సినిమాలని ఎవరైనా థియేటర్లోనే చూడాలనుకుంటారు. గ్రాండ్యూర్ ఉన్న సినిమాలని ఎవరు పైరసీలో చూడాలనుకోరు. అంటే ఒక సినిమా బాగుండి గ్రాండ్యూర్ ఉంటే తప్పకుండా ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా అనే టాక్ వస్తుంది, అక్కడికి పోతారు. కానీ నిజంగా సినిమా బాగుంటే 3 వారాలు నడవటం అనేది పెద్ద విషయం కానే కాదు. దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్య వచ్చిన కోర్ట్ అనే సినిమా. అది చిన్న బడ్జెట్ సినిమా, కానీ అది దాదాపుగా 4 వారాల పాటు థియేటర్లో హౌస్ఫుల్ నడిచింది. ఎందుకు నడిచింది? సినిమాలో కథ ఎంగేజింగ్గా ఉంది కాబట్టి. సినిమాలో గ్రాండ్యూర్ ఏమీ లేదు, కేవలం ఒక ఎంగేజింగ్గా ఉండే ఒక కథ ఉండటం మాత్రమే దానికి రీజన్. దానివల్ల 3-4 వారాలు కూడా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూశారు. అంటే మీరు ఇంత గ్రాండ్యూర్తో కూడా ఒక ఎంగేజింగ్గా ఉండే కథ చెప్పలేకపోతున్నారా? మొత్తం గేమ్లో 40-50% ఆఫ్ ద బడ్జెట్ ఎవరికైతే రెమ్యూనరేషన్గా వెళ్తుందో వాళ్ళు ఒక్కళ్ళే బాగుపడుతున్నారు. అంటే ఈ భారీ బడ్జెట్ సినిమా అనే గేమ్లో ఎక్సెప్ట్ రాజమౌళి లాంటి వాళ్ళు తప్పితే మిగిలిన అన్ని సినిమాల్లోనూ కూడా లాభం కలుగుతున్నది ఏకైక వ్యక్తికి, అది ఆ సినిమా హీరోకి మాత్రమే. అంటే ఇవాళ అభిమానులు ఇంట్లో సరుకుల కోసమో, విత్తనాల కోసమో, మందుల కోసమో కూడా ఉన్న డబ్బుల్ని ఎత్తుకుని పోయి టికెట్లు కొని సినిమా చూస్తున్నారు అంటే అది కేవలం హీరోని బాగు చేయటానికే. ఎందుకంటే ఏ సినిమా హిట్ అయినా కూడా పేరు వచ్చేది హీరోకే, వెంటనే ఆయన రెమ్యూనరేషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అదే ఆ సినిమా పోయింది అంటే నష్టపోయేది నిర్మాత, దర్శకుడు. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోకి, ఫెయిల్ అయితే దర్శకుడికి పోవటం అనేది తెలుగు సినిమాలోనే కాదు చాలా చోట్ల ఆనవాయితీగా ఉంది. ఇంకొక వైపు భారీ బడ్జెట్ సినిమాల వల్లనే థియేటర్లో నిలబడతాయని, అది కూడా ఎంత వాస్తవమో ఒకసారి మనం చూద్దాం. మొత్తంగా ఏడాదికి ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు వస్తాయి? మహా అయితే 3-4. అంటే ఈ సినిమాలన్నీ కూడా వారం రోజులకు మించి నడవు అనే అంచనాలతోటి వాళ్ళు ముందే వస్తున్నారు. అంటే సంవత్సరం మొత్తం మీద 3-4 వారాలు, లేదా బాగా నడిస్తే ఇంకో 2 వారాలు, ఒక 5 వారాలు, 6 వారాలు, 10 వారాలు నడిస్తే థియేటర్లో బతకవు కదా. థియేటర్లో బతకాలంటే మంచి సినిమాలు రావాలి, ఎంగేజింగ్గా ఉండే సినిమాలు రావాలి, దాంతో ఎక్కువ కాలం థియేటర్స్ నిండుతాయి. అంటే థియేటర్స్కి ప్రేక్షకులను రప్పించే సినిమాలు తీయాలి, కానీ రప్పించగలమో లేమో అన్న ఒక అనుమానంతో భారీ బడ్జెట్ పేరుతోటి వాళ్ళ నుంచి డబ్బులు లూటీ చేయటం అనేది ఎంతవరకు సరైంది? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం గేమ్లో బాగుపడుతున్నది ఒక్కళ్ళే, ఆ ఒక్క వ్యక్తి హీరో. దానికోసమే అభిమానులు తమ పైసలు ఇస్తున్నారు, అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.